హాయ్ గైస్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 3కి స్వాగతం. నా పేరు శివ. యూఆర్ వాచింగ్ శివ టెక్ అండ్ గేమింగ్. సో గైస్, మనం టెక్ న్యూస్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ న్యూస్ మనకి ఒప్పో నుంచి. ఒప్పో ఇవాళ F27 5Gని ఇండియాలో 22,999కి అయితే లాంచ్ చేశారు. సో ఇందులో ఒకసారి మనం ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుంటే దీనిలో ప్రోస్ కంటే కాన్సే ఎక్కువ ఉన్నాయి. మెయిన్గా చెప్పాలంటే ఇందులో అయితే ప్రాసెసర్ ఉందో మీడియాటెక్ డైమెన్సిటీ 6300, అలానే దీంట్లో మనకి కెమెరా రికార్డింగ్ ఆప్షన్ ఏదైతే ఉందో ఇది మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ మ్యాక్సిమం 1080p 60 fps మాత్రమే మనకి దీంట్లో ఆప్షన్ ఉంది. సో ఇందులో వీళ్ళు ఈ ప్రైస్ రేంజ్లో మనకి వీళ్ళు ఇంతకన్నా బెటర్ ప్రాసెసర్ని బెటర్ కెమెరాని అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేసి ఉండొచ్చు. లైక్ మనకి ఇందులో స్నాప్డ్రాగన్ 7s Gen 2 ప్రాసెసర్, అలానే బ్యాక్ సైడ్ మనకి 4K రికార్డింగ్ ఆప్షన్ ఉంటే ఇంకా చాలా బాగుండేది. సో ఇదే ప్రైస్ రేంజ్లో మనకి మోటోరోలా ఎడ్జ్ 50 ఏదైతే ఉందో ఇది మనకి చాలా బెటర్ ఆప్షన్. చెప్పాలంటే ఇందులో మనకి 4K రికార్డింగ్ ఆప్షన్ ఉంది, అలానే IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో వస్తుంది. మనకి ఇటువంటి చాలా మంచి ఆప్షన్స్తో ఈ మొబైల్ ఉంది. సో మీరు ఒకవేళ ఈ ఒప్పో ఏదైతే F27 మీరు కొనాలనుకుంటున్నారో మీరు దాని బదులు మీరు మోటోరోలా ఎడ్జ్ 50కి అయితే వెళ్ళండి. లేదంటే మీరు కొద్ది రోజులు వెయిట్ చేయండి. ఈ మొబైల్ మనకి ఇంతకన్నా తక్కువ ప్రైస్కే రావచ్చు. మనకి September 20 లేదా 21న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, అలానే ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అనేవి రాబోతున్నాయి. సో మనకి ఈ సేల్స్లో మనకి ఈ మొబైల్స్ ఏదైతే ఒప్పో F27 ఉందో ఇది మనకి అరౌండ్ 18,000 ఈ ప్రైస్లోపే రావచ్చు, ఆఫర్స్ అన్నీ కలుపుకొని. సో మీరు ఎవరైనా ఒప్పో లవర్స్ ఉంటే మీరు కొంచెం వెయిట్ చేయండి. మీరు వెయిట్ చేసి ఈ సేల్స్లో తీసుకోండి. నెక్స్ట్ న్యూస్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ 12 సిరీస్ అనేవి మనకి మార్చ్లో అయితే లాంచ్ అయ్యాయి. సో అప్పుడే వీళ్ళు రియల్మీ 13 సిరీస్ని అయితే వీళ్ళు టీజ్ చేస్తున్నారు. వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్లో ఈరోజు రియల్మీ 13 అయితే టీజ్ చేశారు. సో ఇందులో మనకి ఏదైతే ప్రాసెసర్ ఉందో ఇది మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ అయితే రావచ్చు. నెక్స్ట్ న్యూస్ మనకి వివో నుంచి. వివో T3 Pro మనకి August 27న అయితే మనకి ఇండియాలో అయితే లాంచ్ అయిపోతున్నారు. సో ఈ మొబైల్ మనకి సేమ్ ఏదైతే IQ Z9s Pro ఉందో అదే మొబైల్ వీళ్ళు రీబ్రాండ్ చేసి అయితే తీసుకురాబోతున్నారు. సో ఇదే మొబైల్ మనకి 24,999 ప్రైస్కి రావచ్చు. నెక్స్ట్ న్యూస్ మనకి మోటో నుంచి. మోటో రేజర్ 15 అయితే టీజ్ చేస్తున్నారు. మనము దీని స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే మెయిన్లీ ఇది మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 7300X ప్రాసెసర్తో వస్తుంది. అలాంటి దీంట్లో బ్యాటరీ అనేది ఈసారి మనకి సేమ్ ఏదైతే రేజర్ 40లో ఉందో సేమ్ బ్యాటరీ అయితే యూజ్ చేశారు. ఇది మనకి 4000 mAh బ్యాటరీతో రాబోతుంది. అలానే మనకి 30 వాట్ వైర్ ఛార్జింగ్తో 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ రాబోతుంది. దీనిలో ఏదైతే డిస్ప్లే ఉందో ఇది మనకి 6.9 ఇంచ్ LTPO AMOLED డిస్ప్లేతో అయితే రాబోతుంది. నెక్స్ట్ న్యూస్ మనకి IQ నుంచి. ఏవైతే మనకి IQ Neo సిరీస్ ఉన్నాయో IQ Neo 10 అండ్ 10 Pro మనకి నవంబర్ మంత్లో అయితే రిలీజ్ కాబోతున్నాయి. సో మోస్ట్లీ మనకి 2025 ఫిబ్రవరి లేదా జనవరి ఎండింగ్లో మనకి మొబైల్స్ రావచ్చు. సో ఇందులో ఏదైతే వీళ్ళు ప్రాసెసర్స్ ఉన్నాయో మనకి ఇవి మోస్ట్లీ 8 Gen 3 అలానే మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ప్రాసెసర్తో అయితే రావచ్చు. అలానే దీనిలో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే దీనిలో మనకి ఏదైతే బ్యాటరీ యూజ్ చేస్తున్నారో ఇది వాళ్ళు మనకి ఈసారి నార్మల్గా మనకి మొబైల్స్లో యూజ్ చేసే లిథియం అయాన్ బ్యాటరీ కాకుండా మనకి ఇందులో సిలికాన్ బ్యాటరీస్ అయితే యూజ్ చేయబోతున్నారు. సో దీంట్లో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇవి మనకి ఫాస్ట్గా ఛార్జ్ అవుతాయి. అలానే వీటి ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంటుంది మనము లిథియం అయాన్ బ్యాటరీస్తో కంపేర్ చేస్తే. సో ఈ మొబైల్స్ మనకి 6000 mAh బ్యాటరీతో అలానే 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తున్నాయి. ఫైనల్ లిస్ట్ చూసుకుంటే మనకి హానర్ నుంచి. హానర్ మ్యాజిక్ 7 సిరీస్ అయితే మనకి నవంబర్ మంత్లో మనకి రిలీజ్ అవ్వచ్చు. సో ఇందులో ఏదైతే ప్రాసెసర్ ఉందో ఇది మనకి 8 Gen 4 సిరీస్తో అయితే రావచ్చు. 8 Gen 4తో వచ్చే ఫస్ట్ మొబైల్స్ కావచ్చు. సో ఇది మనం చూసుకుంటే దీనిలో మెయిన్గా ఏదైతే బ్యాక్ కెమెరా ఉందో ఇది మనకి 200 మెగాపిక్సెల్ శాంసంగ్ సెన్సార్ అయితే రాబోతుంది. హానర్కి బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళ ప్రైజింగ్ అనేది మనకి ఏదైతే మనకి ఐక్యూలో మొబైల్స్ వస్తుంటాయో వీళ్ళు కొంచెం ఐక్యూని ఫాలో అయితే చాలా మంచిది. ఐక్యూ మనకి చూసుకుంటే IQ 12 అనుకోవచ్చు. IQ 12 అరౌండ్ 50,000 52,000కి ఆఫర్స్ అన్ని కలుపుకొని మనకు వచ్చింది. అది చాలా మంచి మొబైల్. సో వీళ్ళు కూడా హానర్ కూడా కొంచెం అగ్రెసివ్గా ప్రైజింగ్ పెట్టి తీసుకొస్తే ఇది సక్సెస్ అయ్యే ఛాన్స్ చాలా బాగుంది. మనకి హానర్ మొబైల్ చూడడానికి చాలా బాగుంటాయి, వీటి డిజైన్ కానీ ఎవ్రీథింగ్ అంతా బాగుంటుంది. సో వీళ్ళు ప్రైస్ కానీ కొంచెం అగ్రెసివ్గా తీసుకొస్తే ఖచ్చితంగా ఇవి సక్సెస్ అయ్యే ఛాన్స్ చాలా ఉంది. సో గాయ్స్, ఇది వాళ్ళ టెక్ న్యూస్. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్ బాయ్.